జననాలు తగ్గినయ్యి కానీ జనాభా మాత్రం ఎక్కువగానే ఉంది భారతదేశంలో. ఇది ఐక్యరాజ్య సమితి తాజా నివేదిక. ఐక్యరాజ్య సమితి తాజా నివేదిక ప్రకారం భారత జనాభా 146 కోట్లు దాటి. అయితే జనాభాని ఇదే స్థాయిలో కొనసాగించడానికి అవసరమైన జనాల పెరుగుదల రీప్లేస్మెంట్ కన్నా దేశంలో జనాలు తక్కువగా ఉన్నాయని ప్రపంచ జనాభా స్థితి నివేదిక తెలుపుతోంది. అదే సమయంలో దేశంలో కోట్ల మంది దంపతులు తమ సంతాన లక్ష్యాన్ని సాధించలేకపోతారని నివేదిక వివరించింది. జనాభా పొందికలో సంతాన సాఫల్యంలో ప్రజల ఆయుర్దాయంలో వస్తున్న మార్పులు విశ్లేషించింది. దేశంలో జనాల రేటు సరాసరి ప్రతి మహిళకు 1.9% పడిపోయిందని, జనాభా పెరుగుదలను ఇప్పటి స్థాయిలోనే కొనసాగించేందుకు అవసరమైన పెరుగుదల పడిపోయిందని నివేదిక పేర్కొంది. అంటే ఒక తరంలో ఉన్న జనాభా సంఖ్య తదుపరి తరానికి తగ్గిపోతుందన్నమాట. జనాల రేటు తగ్గిన దేశంలో యువ జనాభా ఆశావ స్థాయిలోనే ఉంది. జనాభాలో 24% మంది 0 నుండి 14 వయోవర్గంలో ఉన్నారు. 10 నుంచి 19 వయోవర్గంలో 17% మంది, 10 నుంచి 24 వయోవర్గంలో 26% మంది ఉన్నారు. దేశ జనాభాలో 68% మంది పనిచేసే వయసులో ఉన్నారు, 15 నుంచి 64 ఏళ్ల మధ్యన. 65 సంవత్సరాలకు మించిన వయసు ఉన్న జనాభా 7%. రానున్న దశాబ్దాలు ఈ వయోజన జనాభా పెరగనుందని నివేదిక చెబుతుంది. ఈ సంవత్సరం దేశ సగటు ఆయుర్దాయం పురుషుల్లో 71 సంవత్సరాలు, మహిళల్లో 74 సంవత్సరాలు. 2 ఏళ్ల క్రితం జనన సంఖ్యలో చైనాను భారత్ మించిపోయి ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం అయిందని చెప్తోంది.